ఈరోజు ఒక అద్భుతమైన టెంపుల్ని అయితే చూడడానికి వెళ్తున్నాను. అది మన పక్కనే ఉన్నటువంటి విజయనగరంలో ఉన్న చాలా అద్భుతంగా ఉంటుంది. మనం ఎక్కడెక్కడికో చాలా డబ్బులు ఖర్చు పెట్టుకుని తిరుపతి, శ్రీశైలం, షిరిడి, తర్వాత పూరి ఇలాంటివన్నీ తిరుగుతూ ఉంటాం. మన పక్కనే ఉన్నటువంటి రామనారాయణ టెంపుల్ ఎలా ఉంటుందంటే అందులో 3 విశేషాలు, 3 అద్భుతాలు ఉంటాయి. ఒకటి 3D షో ఉంటుంది. 3D షో రామాయణాన్ని దృశ్య రూపంలో మన ముందు అది చూస్తుంటే ఒళ్ళు పులకరించిపోతుంది. రామాయణ 3D రూప బొమ్మలు చూస్తుంటే. తర్వాత 3D ఇది లేజర్ షో ఉంటుందండి. 60 అడుగుల హనుమాన్ విగ్రహంపై లేజర్ షో ఉంటుంది. ఆ దండకం ఆంజనేయ స్వామి దండకం వచ్చి లేజర్ షో పడుతుంటే ఒంటి మీద ఉన్న రోమాలు నిల్చుండిపోయి గూస్బంప్స్ చూస్తుంటుంటాయి. అలా అంత అనుభూతి పొందుతాం. తరువాత రామనారాయణ టెంపుల్ లైటింగ్లో దగ్గ మెరిసిపోతుందండి. ఆ లైటింగ్స్, ఆ కలర్ఫుల్, ఆ ఇల్లున ఆ అనుభూతే వేరు. అంతలా ఉంటుంది. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలా అద్భుతంగా ఉంటుంది. చక్రాది రూపంలో ఉన్నటువంటి గోశాల ఇక్కడ రామాయణ దృష్టికి మొత్తం 3 రూపంలో ఆవిష్కరించబడింది. రంగుల్లో వెదజల్లుతున్న రామనారాయణ టెంపుల్. నాది శ్రీకాకుళం జిల్లా. నేనైతే బస్సులో కాంప్లెక్స్లో దిగి నేరుగా ఒక ఆటో పట్టుకొని ఆటో వాడిని అడిగితే 10 నిమిషాల్లో దించేస్తాము. 10 నిమిషాల్లో దించడానికి 20 రూపాయలు ఛార్జ్ చేస్తాం. అదే విశాఖపట్నం నుంచి రావాలనుకునే వారైతే దగ్గర 1 అవర్ పడుతుంది. అలాగే రైల్వే స్టేషన్ నుండి కూడా 20 రూపాయలు ఛార్జ్ చేస్తారు. 10 నిమిషాల దూరమని. ఇంకా దూరం నుంచి రావాలనుకునే వారికి అయితే అన్నీ అవైలబుల్గా మంచి రోడ్లు, అన్ని సౌకర్యాలు, ఆటో సౌకర్యం అయితేనేమి, బస్సు సౌకర్యం అయితేనేమి అన్నీ పుష్కలంగా ఉన్నాయి. అద్భుతమైన రామనారాయణ టెంపుల్ చూడడానికైతే మీరు కూడా ఒకసారి రావడానికైతే ప్రయత్నం చేయండి. నేనైతే రామనారాయణ టెంపుల్ దగ్గరకు వచ్చేసాను. ఈ రామనారాయణ టెంపుల్ ధనుసు ఆకారంలో ఉంది. ఇది చూస్తున్నదే వెహికల్స్ పార్క్ చేసుకోవడానికి గ్రౌండ్ కూడా అవైలబుల్గా ఉంది. అయితే మనం టికెట్ తీసుకొని లోపలికైతే ఎంట్రన్స్ అవ్వాలి. టికెట్ మాత్రం 40 రూపాయలు ఉంటుంది. టికెట్ దగ్గర ఒకసారి ఎంట్రన్స్ అయిన తర్వాత బయటికి రాకుండా చూసుకోండి. ఇది చూస్తున్నారా, ఇది మహాగణపతి ఆలయం, విఘ్నేశ్వరుడి ఆలయం. ప్రతి గుడిలో ఉన్నట్టు ఇక్కడ కూడా విఘ్నేశ్వరుడు సాక్షి గణపతి ఆలయం. ఇక్కడ ఒక దండం పెట్టుకోండి. దండం పెట్టుకుని లోపలికైతే వెళ్దాము. పచ్చని పార్కు కనిపిస్తుంది. చుట్టుపక్కల పచ్చని మైదానము, చెట్లు, అద్భుతంగా ఆవిష్కరించబడిన రామనారాయణ టెంపుల్ ఆవరణలోకి అయితే మనం వెళ్తున్నాము. ఇలా చూసుకుంటూ వెళ్తూ ఉంటే అద్భుతమైన వ్యూస్ కనిపిస్తున్నాయి. అగోకు చూస్తున్నారా, ఆ ఎత్తైన హనుమాన్ విగ్రహం మనకు కనిపిస్తుంది. చూడడానికైతే పచ్చని చెట్లు, చుట్టుపక్కల పచ్చని పార్క్ అయితే బ్రహ్మాండంగా పెంచి ఏర్పాటు చేశారు. ఇదో చూస్తున్నారా, ఇక్కడ రామనారాయణ టెంపుల్ ఆవిష్కరణకర్త. ఇది రాముని స్తూపం. రాముని స్తూపం ఏంటంటే ఇక్కడ మనం ఏవైనా రామకోటి ఇలాంటివి ఏమైనా రాసుకుంటే ఇక్కడ భద్రపరచుకోవడానికి అవకాశం ఉంటుంది. మనం ఈ హుండీలో వేసుకోవచ్చు. కానుకలు అయితేనేమి, మనం రాసుకున్నటువంటి రామకోటి. ఈ రామనారాయణ టెంపుల్లో క్యాంటీన్ కూడా ఉందండి. ఇక్కడ అన్ని రకాల తినుబండరాలు దొరుకుతాయి, టీ దొరుకుతుంది. మనకి ఏవైనా ఐటమ్స్ కావాలంటే కట్టుకున్న తాళ్ళు అయితేనేమి, బొమ్మలు అయితేనేమి, పిల్లలకు కావలసిన ఏ ఐటమ్ అయినా దొరుకుతుందండి. చాలా తక్కువ ధరలో ఉంటుంది. ఇక్కడ చూడండి, సరస్వతి మాత విగ్రహం నైట్ టైం అయితే అద్భుతంగా కనిపిస్తుంది. నైట్ లైటింగ్లో ఇక్కడ చిన్న బుజ్జి గణపయ్య కనిపిస్తున్నారు చూడండి. వెనకాతల ఎన్నో ఔషధ మొక్కల మధ్యలో చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడైతే గోశాల ఒక విష్ణుమూర్తి చేతిలో చక్రాయుధ రూపంలో నిర్మించబడింది. చాలా అద్భుతంగా ఉంటుంది. ఆవులంటే నేను ఒక రైతు బిడ్డను కాబట్టి ఆవు దగ్గరికి వెళ్ళిపోయాను. ఆవు చూడండి ఎలా బుర్ర ఊపుతుంది. దానికి ఆవుకైతే దువ్వమని బుర్ర ఇచ్చేస్తుంది. ఇటుపక్క చూడండి, ఇటుపక్క లక్ష్మీదేవి విగ్రహం దర్శనమిస్తుంది. నేనైతే డైరెక్ట్గా పైకి వెళ్ళిపోతున్నాను. ఇక్కడ మనం చూడవలసిన విషయం ఏంటంటే పైకి స్టార్టింగ్లో రాముని ధనుసు ఆకారంలో ఈ టెంపుల్ అయితే ఉన్నదని చెప్పుకున్నాం కదా. వింటినారి, రాముని బాణం ఎక్కిపెట్టేటప్పుడు ఆ వింటినారి మధ్యలో బాకు పెట్టి వింటినారి లాగుతున్నప్పుడు బాణం ఏ ఆకృతిలో ఉంటుందో ఆ ఆకృతి కనిపిస్తుంది చూడండి. ఇక్కడ
3 వేలు ఉంటాయి. మధ్యలో బాకు వెళ్ళిన వే ఒకటి, ఆ తరువాత నారి, అటుపక్క నారి ఇటుపక్క నారి, ఆ ముందుకి విగ్రహం, ఆంజనేయ స్వామి విగ్రహం కనిపిస్తుంది, అక్కడ ధనుసు ఉంటుంది. అంటే ఈ మొత్తం ఆకృతి మొత్తం ఆర్కిటెక్చర్ ఏ విధంగా ఉంటుందంటే ఒక బాణం ఆకృతిలో ఉంటుంది, రాముని హరివిల్లు ఆకృతిలో ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ మెట్ల మార్గం అయితే అన్ని వయసుల వారు ఎక్కడానికి అనుకూలంగా ఉంటుంది. పెద్ద ఎత్తైన మెట్లు కావు, ఆయాసం రాదు, ఈజీగా సులువుగా ఉంటుంది. ఈ మెట్ల మార్గం ద్వారా మనకి పైకి వెళ్ళడానికి అయితే ఓపెన్ చేస్తారు. కిందకి రావడానికి ఒక మార్గం ఉంటుంది, పైకి వెళ్ళడానికి ఒక మార్గం ఉంటుంది. ఈ మార్గంలో అలా వెళ్తూ ఉంటే శ్రీ మహావిష్ణువు ఆలయం వస్తుంది. శ్రీ మహావిష్ణువు ఆలయాన్నే ముందుకు ఎందుకు మనకి దర్శనం చేయిస్తారంటే, శ్రీ మహావిష్ణువుని పూర్వకాలంలో మునులు, దేవతలు రాక్షసుల బారి నుండి మమ్మల్ని రక్షించండి అని తపస్సు చేయగా వేడుకోగా శ్రీ మహావిష్ణువు ఏంటంటే అభయం ఇస్తాడు. శ్రీ మహావిష్ణువు ఇదే కనిపిస్తున్నదే విష్ణుమూర్తి విగ్రహము. విష్ణుమూర్తి విగ్రహానికి ఒక దండం అయితే పెట్టుకోండి మనస్ఫూర్తిగా. దీని తరువాత ఇలా ముందుకు వెళ్తూ ఉంటే ఈ రామనారాయణ టెంపుల్లో రామాయణం మొత్తం 3D రూపంలో, 3D దృశ్య రూపంలో చాలా చక్కగా వివరించడం అయితే జరిగింది. ఇగోండి, శ్రీ మహావిష్ణువునే ఎందుకు ముందుగా ఆలయాన్ని మనకు చూపించారంటే, శ్రీ మహావిష్ణువుని మునులు, దేవతలు, రాక్షసులటువంటి ఆ అధికారాన్ని మనం తట్టుకోలేక శ్రీ మహావిష్ణువుని వేడుకోగా శ్రీ మహావిష్ణువు అభయమిస్తాడు. నేను రాముని అవతారాన్ని ఎత్తి తప్పకుండా రాక్షస సంహారం అయితే చేస్తానని ఇక్కడ ఇగో శ్రీ మహావిష్ణువుని మునులు, దేవతలు వేడుకునే దృశ్య కావ్యము. ఇగో ఇక్కడ బ్రహ్మదేవుడైతే ఆ మహామునుల తపస్సుకు ప్రత్యక్షమై అభయాన్ని అయితే ఇస్తారు. శ్రీ మహావిష్ణువు అవతారాన్ని ధరించే కాలమైతే ఆసన్నమయ్యిందని ఇక్కడ మునులకి, దేవతలకైతే అభయం ఇస్తారు. ఇక్కడ శ్రీ మహావిష్ణువు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఇగుండైతే రాముని అవతారం ఎత్తిన దగ్గర నుంచి రావణాసుని హతమార్చి సీతా సమేతంగా శ్రీరామ పట్టాభిషేకం జరిగేంత వరకు అయితే ఈ 3D దృశ్య కావ్యం అయితే మొత్తం పూర్తిగా ఉంటుంది. నేను వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కారణంగా నేనైతే ఇందులో చూపించలేకపోతున్నాను, వేరే వీడియో చేస్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే రాముని బాణం బాగుంటుంది కదా, బాగు చివరి ఆకారానికైతే వెళ్ళాను, మీకు చూపించడానికైతే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఇక్కడ చూడండి, అవ్వండి ఆ చివరి మొన చూడండి, బాణం మొన ఇదేనండి రాముని యొక్క బాణం చివరి. పైనుంచి చూస్తే గోచేల ఈ రకంగా కనిపిస్తుంది, చక్రం, విష్ణుమూర్తి చక్రం రూపంలో కనిపిస్తుంది. ఇలా మనం ముందుకు వెళ్తూ ఉంటే రామాలయం వస్తుంది. ఇది శ్రీరాముని మందిరము. సీతారామ లక్ష్మణ హనుమాన్ సమేతంగా ఇక్కడ కొలువు తీరున్నారు. ఇక్కడేనండి, ఇక్కడ లేజర్ షో వేయబడుతుంది. ఆ కనబడుతున్న ఆ విగ్రహం పైన, హనుమాన్ విగ్రహం పైన 60 అడుగులు 90 అడుగులు దగ్గర कहि श्रीपति कंठन गावै सनकादिक ब्रह्मादि मुनीश नारद शारद सहित अहीशा यम कुबेर दिक्पाल जहाते సో చూసే వాళ్ళకి
గూస్ బంప్స్ వస్తాయండి, రోమాలు నిక్కబొడుచుకుంటే అంత అద్భుతంగా ఉంటుంది, మనసు పులకరించిపోతుంది. ఈ లేజర్ షో చూడాలనుకునేవారు మాత్రం రామనారాయణ టెంపుల్కి వచ్చేవారు ఈవినింగ్ టైం ప్లాన్ చేసుకోండి. ఈవినింగ్ టైం అయితే ఈ లైటింగ్స్ చూస్తున్నారా అద్భుతంగా ఉంటుంది. పగటిపూట అయితే ఆ లైటింగ్ మీద మనకి అంత కంటికి వినసొంపుగా ఉండదు. నైట్ టైం అయితే ఆ లైటింగ్ చూస్తున్నారా, ఆ కలర్ఫుల్ హరివిల రూపంలో ఆ డిజైన్స్, ఆ కలర్స్, ఆ లైటింగ్స్ బాబా కనుల విందు పండుగగా ఉంటుంది, అంత అద్భుతంగా ఉంటుంది. నేను సజెషన్ చేసింది ఏంటంటే ఈవినింగ్ టైం 4:30 తరువాత మీరు ప్లాన్ చేసుకున్నట్లయితే 4:30 కరెక్ట్గా టికెట్ తీసుకొని కింద మొత్తం క్యాంటీను మొత్తం కింద అంతా తిరిగేసిన తర్వాత పైకి కరెక్ట్గా 5 గంటలకల్లా 5:30 పైకి మీరు ప్లాన్ చేసుకుంటే లేజర్ షో దగ్గరికి వెళ్ళేసరికి కరెక్ట్గా 6:30కి లేజర్ షో స్టార్ట్ అవుతుంది. అద్భుతంగా ఉంటుంది. మనకి లేజర్ షో స్టార్ట్ అయ్యేటప్పుడు సండే టైం అయితే చాలా రష్గా ఉంటుంది. ఎందుకంటే కొద్ది ముందుగానే వెళ్ళి అక్కడ మనం సిట్టింగ్ అవ్వడానికి ఒక షీట్ అయితే అవైలబుల్గా ఉంచుకోండి. నేను చెప్పిన సజెషన్. నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నేనైతే చాలా కష్టపడి ఈ వీడియో తీశానండి. ఇంకా మంచి మంచి వీడియోలు తీస్తాను కాబట్టి మీరు ఇచ్చే ఈ లైక్, సబ్స్క్రైబ్ అయితే నాకు చాలా సంతృప్తినిస్తుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి. నేను ఇచ్చిన సలహా ప్రకారం రామనారాయణ టెంపుల్ రావాలనుకునేవారు నైట్ టైం ప్లాన్ చేసుకోండి. అంటే ఈవినింగ్. శ్రీరామ్, జై హనుమాన్.